హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా డ్రీమ్ కేక్ హౌస్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనం చాక్లెట్ ట్రఫుల్ కేక్ని అయితే రెడీ చేస్తున్నాము. ముందుగానే బేసిన్ అయితే ప్రిపేర్ చేశానండి ఇలా. అండ్ దీన్ని టూ పైన లేయర్ కట్ చేశాను ముందుగానే. అండ్ తర్వాతకి టూ ఈక్వల్ పార్ట్స్ అయితే కొంచెం చాకుతోటి ఇలా కార్నర్స్ అయితే కట్ చేశాను. అండ్ దారం తీసుకొని ఇప్పుడు టూ ఈక్వల్ పార్ట్స్ అయితే చేస్తాను. అండ్ దీన్ని చేసేసి ఇలా ఈక్వల్ పార్ట్స్ అయితే చేశాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్పాంజీగా. ఇది వచ్చేసి మనకు ఎగ్లెస్ అండి. అండ్ ట్రఫుల్ అయితే విప్పింగ్ క్రీమ్ అండ్ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇలా హార్డ్ అయిపోతుంది. తర్వాత కేక్ బోర్డ్ తీసుకొని దాని మీద కొంచెం ట్రఫుల్ని అప్లై చేసి ఇలా అయితే స్ప్రెడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్లెస్ అనమాట కేక్, 1/2 kg. అండ్ ఇప్పుడు ఫస్ట్ లేయర్ని తీసుకుంటున్నాను. కాస్త ఫస్ట్ లేయర్ తీసుకొని షుగర్ సిరప్తో అయితే ఇలా అయితే సోక్ చేసుకుంటున్నాను అండి. ఈ షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కూల్గా ఉండాలనేసి. దాని తర్వాతకి ఇలా కేక్ పైన అప్లై చేస్తుంటాను ట్రఫుల్ తోటి. అప్లై కొంచెం సెకండ్ లేయర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాకపోతే ఫస్ట్ లేయర్ది ట్రఫుల్ చాక్లెట్ ట్రఫుల్ అప్లై చేసేటప్పుడు వీడియో ఆన్ లేదండి, చూసుకోలేదు సరిగా. ఆ తర్వాతకి ట్రఫుల్తోనైతే ఇలా చేస్తున్నాను. పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఆ ట్రఫుల్ క్రీమ్ మొత్తం చాక్లెట్ క్రీమ్ని ఇలా అయితే కేక్ మీద చేసి నీట్గా క్రమ్ కోట్ అయితే చేస్తున్నాను అండి. దీని వచ్చేసి మనకు వచ్చేసి 1/2 kg కాబట్టి ఇలా అయితే ప్యాలెట్ నైఫ్ తోటి అయితే చేస్తున్నాను. ఈ హార్డ్ అయిపోతుంటుందండి ఉంటుంటేనే, అందుకనేసి కొంచెం హాట్ వాటర్లో కొంచెం డిప్ చేసి ఇలా అయితే మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి, లైక్ చేయండి. మన ఛానల్ వచ్చేసి కేక్స్, డెకరేషన్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా ఆర్డర్ కావాలంటే కూడా వాట్సాప్ నెంబర్ పెడతానండి. ఆ వాట్సాప్ నెంబర్కి అయితే చేయండి, వాట్సాప్ చేయండి. ఇలా అయితే ఫినిషింగ్ చేస్తున్నాను నేను ట్రఫుల్ని కేక్ మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన కూడా కొంచెం ఈక్వల్గా అంటున్నాను. కొంచెం సైడ్స్కి గ్యాప్స్ వచ్చాయి, అందుకే చాక్లెట్తో కొంచెం నీట్గా ఫినిషింగ్ చేస్తున్నాను. ఇలా చేసేసి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేస్తున్నాను అన్నమాట. పైన కూడా కొంచెం ఈక్వల్గా అనేస్తున్నాను. దీని ఒక 1 అవర్ వరకు అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి పైన రిఫరెన్స్ పిక్ వాళ్ళు పెట్టారండి. ఆ పిక్ ప్రకారమే వాళ్ళకు ట్రఫుల్ కేక్ మీద పైన మిల్క్ చాక్లెట్ అయితే కావాలి అన్నారు. అందుకోసమే నేను మిల్క్ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకొని ఇలా అయితే అప్లై చేస్తున్నాను పైన డెకరేషన్కి. సింపుల్ డెకరేషన్ అండి. వాళ్ళు నార్మల్గా అలా క్యాజువల్గా అడిగారా కేక్. ఇక్కడ నేను సికింద్రాబాద్లో ఆర్కేపురం ఉంటుంది, ఆర్కేపురంలో అండి. ఆర్కేపురంలో ఎవరైతే ఉన్నారో మన హైదరాబాద్లో వాళ్ళైతే వాట్సాప్ చేయండి, దగ్గరలో ఉన్న వాళ్ళకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ కేక్ వచ్చేసి 1/2 kg కాబట్టి వాళ్ళు ఇలా రిఫరెన్స్ బుక్ ప్రకారమే చేశాను. బర్త్డే కాదు, క్యాజువల్గా తినడానికి అడిగారంట వాళ్ళు సింపుల్గా, అందుకోసమనే చేశాను. ఇలా అయితే ఫినిష్ చేశాను. నీట్గా అయితే చేసేస్తున్నాను.
హ్మ్. ఇలా అయితే చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి పైన చాక్లెట్స్ అనేది ఒక 2 పైన టాపర్స్ అయితే పెట్టాను. అండ్ కింద వచ్చేసి హ్మ్, బాదం, కాజు అండ్ పీనట్స్ అండి. నేను సన్నగా కట్ చేసి ఇలా అయితే ఏసాను డెకరేషన్ కోసం. ఈ కేక్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది వచ్చేసి ఇప్పుడు కస్టమర్ పెట్టిన రివ్యూ అయితే మీకు పెడతాను. చూ చూపిస్తాను. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.